సో ప్రవీణ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు వర్ష గారు? నేను చాలా బాగున్నాను ఇప్పుడు వరకు. ఇప్పుడు నుంచి ఎట్లుంటానో తెలియదు, ఎందుకంటే నా ముందు నువ్వు ఉన్నావు కదా. ఎవరు వచ్చినా నేను చాలా ధైర్యంగా ఇట్లా మాట్లాడేస్తాను. నువ్వు రాగానే నా 2 చేతుల దగ్గరికి వచ్చేసాయి. నాకు కూడా వచ్చేసాయి, ఎందుకంటే నేను స్పెట్స్ పెట్టాను తెలుసా. ఇంత అందాన్ని దగ్గర నుంచి చూడాలంటే నా కళ్ళు తట్టుకోలేవు, అందుకనే స్పెట్స్ పెట్టుకున్నా. అసలు మీ ఫేస్ కి ఏం వాడతారు మీరు? నా ఫేస్ కి మార్నింగ్ సన్ స్క్రీన్, ఆఫ్టర్నూన్ సన్ స్క్రీన్. అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయా లేకపోతే నార్మల్ ఇయేనా? అంటే ఇది అందంగా ఉందనా లేదనా? అందంగానే ఉన్నారు కానీ ఇంకా అందంగా ఉండాలనేసి. హీరోయిన్ కి ఏమన్నా ట్రై చేస్తారు ఇండస్ట్రీలో? ట్రై ట్రై చేయకండి, నీ జోక్ అన్నా. అంటే ట్రై చేస్తే ఎవరు చూడరంటావా? ట్రై చేస్తే కన్ఫర్మ్ గా చూస్తారు. వర్ష గారికి ఉన్న ఫ్యాన్ బేస్ మామూలు బేస్ కాదబ్బా. ఆమెను డైరెక్ట్ గా చూసి హాస్పిటల్ పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు వాళ్ళందరూ. నన్ను చూసి ఇంత సెక్సీ గర్ల్ హాస్పిటల్లో పడ్డారా? బా, సెక్సీ అనేది దగ్గర నుంచి చూస్తే బాగానే ఉంది కానీ వాయిస్ నుంచే బాగాలేదు. నా గొంతుకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఎక్కడికైనా వెళ్తే నా ముఖం కంటే నా గొంతు చూసి గుర్తుపడతారు. మీరు వర్ష కదా వాయిస్ అట్లా అంటారా? అవును, మొన్న నన్ను ఒక ఆయన పిలిచిండు వెనక నుంచి. అరే ఈయన సేమ్ వర్షలాగా వాయిస్ ఉంది, చెప్పండి వర్ష గారు అని అన్న. కాకపోతే ఆయన వర్ష గారు కాదు, వేరే అబ్బాయి. ఎలా ఉంటుంది నా వాయిస్? అని ఇంత వస్తుంది, అంత రాకుండా నార్మల్గా ఉంటే బాగుంటది. నన్ను రోస్ట్ చేసింది చాలు. ఇంకా సరే, ఎలా ఉన్నావు ప్రవీణ్? సూపర్, మంచిగా ఇప్పుడిప్పుడే ముందుకు ఎదుగుతా ఉన్నా. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆ క్యాప్ తీసేవా, నెత్తి మీద చూడలేకపోతే. అవునా, మీ పిట్టగూడు కూడా తీసేస్తే చూడొచ్చు. ఇద్దరం తీసేయాలంటే కౌంటర్ వేసేద్దామని చిన్న ప్లాన్. అరే ఇది రియల్ రా. మరి ఇద్దరు దానికి ఏదో సగరం పట్టుకుని మీ హెయిర్ డ్రెస్సర్ అటు ఇటు తిరుగుతుంది, అదేంటిది? అది సవరం ముందు ఎపిసోడ్ లో పెట్టుకున్నాం, ఇది రియల్ హెయిర్. ఓకే వర్ష గారు, వెళ్ళేటప్పుడు ఒకసారి కలిస్తే చూస్తాను అది. సరే చూసి వెళ్ది కానీ. ప్రవీణ్ ఎలా ఉన్నావు? ప్రవీణ్ అడిగిందే అన్నిసార్లు అడుగుతారు, ఎందుకు? ఆరోగ్యం బాలేదా? లేకపోతే ఆ టాబ్లెట్ వేయలేదా మీరు ఇంకా? రే, నా ఏజ్ కి టాబ్లెట్సా? అవును, మీ ఏజ్ కి టాబ్లెట్. మోకాళ్ళ నొప్పులు, ఆ గట్టిగా ఎక్కువసేపు నిలబడలేరు. యాంకర్ అంటే ఎవరండి? స్ట్రేట్ గా నిలబడి హాయ్ హలో వెల్కమ్ టు విచ్చేసిన బంధుమిత్రులు అని వెనకాల ఉండేని చదివేవాళ్ళు. మీరు ఎప్పుడు కూర్చొని యాంకరింగ్, దట్ ఈస్ వెరీ నాట్. అరే ఇది ఒక పాడ్కాస్ట్. ఏం పాడ్కాస్ట్ తల్లి? పాడ్కాస్టా ఏ క్యాస్ట్ నాకైతే తెలియదు, అంత ఇంగ్లీష్ రాదులే గానీ. ఇది ఒక ఇంటర్వ్యూ లాగా మనం చేస్తున్నప్పుడు కూర్చొని పద్ధతిగా నిదానంగా ఉండాలి. ఎట్లా అంటే అట్లా కూర్చొని మాట్లాడడం కుదరదు. ఓకే, సో నీ కోసం నేను ఈ రోజు ఇంత అందంగా రెడీ అయ్యి నీకు మ్యాచింగ్ వేసుకొని వచ్చా. నన్ను చూసి మ్యాచింగ్ వేసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా మనం ఇలాంటి డ్రెస్సులు చూడాలంటే ఇండియాలో కన్నా దుబాయ్ లో బాగుంటాయి. రిచ్ పీపుల్స్ బెల్లీ డాన్స్ చేస్తారు కదా వాళ్ళు అవే వేసుకుంటారు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు చూసా. గోవాలోనా? గోవాలో ఇవి కాదమ్మా, అవి వేరే. ఏముంటాయి ప్రవీణ్ గోవాలో? గోవా అది చెప్పాలంటే అదొక మంచి ఊహ. గోవాలో అలా ఎండ తగులుతా ఉంటది, వాళ్ళు అలా ఇసుకలో అలా పడుకుని ఉంటారు. మనం అటు సముద్రాన్ని చూడాలన్నా ఇటు పడుకున్న వాళ్ళని చూడాలన్నా అర్థం కాదు. అది అర్థం కాక ఏం చేయాలో తెలియక సరదాగా వెళ్ళి ఒక బీరు తాగిన తర్వాత దేని చూడాలన్నా అర్థం అవుతుంది. అదే గోవా. గోవాలో ఇంత మ్యాటర్ ఉందని నాకు తెలీదు. నాకు కూడా పోయేదాకా తెలియదు, పోయినాక తెలిసింది. నువ్వు బియర్ తాగాక దేన్ని చూసావు? ఇసుకలో పడుకున్న వాళ్ళనే చూసా. చూసి ఏం చేసావు? ఎంజాయ్. అసలు సిగ్గుందా ఈ వయసులో నీ డ్రింకింగ్, నీ గోవా ఏంట్రా నువ్వు? ఈ వయసులోనే చేయాలి, నీ వయసుకి వచ్చినాక నేను ఏం చేయలేను. మా అంటే పెన్షన్ పైసలకు వెళ్ళి లైన్లో నిలబడ్డాం అంతే. ఇంత సెక్సీ గర్ల్ పెట్టుకుని ముసల్దంటావా? ఎంత సెక్సీగా ఉన్నా పెన్షన్ పైసలు 4,000 ఇస్తారు. ఇంకొక 1,000 రూపాయలు పెంచేది కూడా లేదు. చూసారా, మా వాళ్ళు వస్తే నాకు ఇంత టార్చర్ ఉంటుంది. ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఇంకా నాది వదిలేస్తే దయచేసి నన్ను క్షమించి. నేను కొంచెం లేట్ చేశానని నాకు ఇంత చుక్కలు చూపిస్తావని నాకు తెలియదు. అవును, ఇదర్థంగా నువ్వు మాట్లాడుతుంటే ఆ స్టార్స్ నాకు కూడా కనపడ్డాయి, కానీ రియల్ స్టార్స్ ఎలా ఉంటాయని బిల్డింగ్ మీద తిరిగి కిందికి వచ్చా. హాఫ్ అన్ అవర్ పైన తిరిగావా? ఎస్.